శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్తే అండి. ఈరోజు మహిషాసురమర్దిని అమ్మవారు స్వరూపం ఎలా వచ్చింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అమ్మవారు వచ్చిన స్వరూపం చాలా అద్భుతమైన కథ అది. అసలు మహిషాసుర ఆ శబ్దమే చాలా చిత్రమైంది. దున్నపోతు రాక్షసుడు వీడు. దున్నపోతు అంటేనే కరుడుగట్టినటువంటి జడత్వం అది. అందుకు రజోగుణ, తమోగుణాల యొక్క కరుడుగట్టిన తనమే మహిషాసురుడు అని చెప్పబడుతుంది. ఆ దున్నపోతు రాక్షసుని సంహరించడానికి ఆ తల్లి ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించిన కథ కూడా చాలా విశేషమైంది. దేవతలు, ఋషులు అందరూ కూడా ఈ అసుర బాధలు చూసి భరించలేక బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్లి ప్రార్థన చేశారంట. బ్రహ్మ, విష్ణు మహాదేవులు ముగ్గురిని మహాదేవులు అంటారు. ఎందుకంటే దేవతలకు కూడా వాళ్ళే శాసకులు. ఏ కష్టమొచ్చినా వాళ్ళతోనే చెప్పుకుంటారు. అప్పుడు వెంటనే ఆ రాక్షసుడి పట్ల ధర్మబద్ధమైన ఆగ్రహం కలిగిందంట పరమేశ్వరుడికి. ఎందుకంటే అధర్మం ఎవడు చేస్తాడో వాడి పట్ల భగవంతుడికి ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహము లోకాన్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఆ అధర్మంపై ఆగ్రహం రాకపోతే ధర్మానికి రక్ష ఎవరు? అందుకు అధర్మంపై ఆగ్రహం రావడం సాత్వికుల యొక్క లక్షణం, మహాత్ముల యొక్క లక్షణం, రక్షకుల యొక్క లక్షణం కూడా. అందుకు జగద్రక్షకుడైన పరమేశ్వరుడు అధర్మం పట్ల ఆగ్రహం కలగగానే కనుబొమ్మలు ముడివేశాడంట. ఆయన కనుబొమ్మల ముడిలోంచి ఒక మహా తేజస్సు ఎదురుగా ఆవిర్భవించింది. ఇక్కడ మనం గమనించవలసిన మరొక విషయం ఏమిటంటే, కోపం వల్ల శక్తి బయటకొస్తుంది. మన ఇంద్రియాల్లో కూడా ఎంత శక్తి ఉంది తెలియాలంటే, కోపం వచ్చినప్పుడు బయటపడుతుంది. అవతలి వాడిని కొట్టేటప్పుడు చాలా గట్టిగా ఉంటుంది. కోపంతో ఉన్నప్పుడు ఉన్న శక్తి అంతా బయటకొస్తుంది. అలా శివుని ఆగ్రహం చేత ఆయన కనుబొమ్మల ముడిలోంచి చెండమైన శక్తి వచ్చింది. భరించలేనటువంటి శక్తి అది. ఆ శక్తిని ఎప్పుడైతే చూశాడో విష్ణువు ఆయనకు కూడా ఆగ్రహం కలిగిందంట అధర్మం మీద. ఎందుకంటే బ్రహ్మ, విష్ణు మహేశ్వరులు ఏకహృదయులు కదా! ఒకే ఈశ్వరుడు 3 రూపాలు ధరించాడు. కనుక ముగ్గురికి ఒకే రకమైన భావం కలిగింది. విష్ణువుకు కూడా ఆగ్రహం కలిగితే ఆయన నుంచి కూడా వెలుపలికి తేజస్సు వచ్చి అంతకుముందు ఉన్నటువంటి ఆ శివ తేజస్సుతో కలిసిందంట. అదే విధంగా బ్రహ్మ యొక్క ఆగ్రహం కూడా వెలికి వచ్చింది. అది కూడా అక్కడ కలిసింది. మొత్తం ముగ్గురి యొక్క ఆగ్రహం వల్ల ముగ్గురు నుంచి శక్తి బయటకొచ్చింది. అంటే ఏ శక్తి అయితే శివుని యందు, బ్రహ్మ యందు, విష్ణువు నందు ఉన్నదో అది ఇప్పుడు లోకరక్షణ కోసం ధర్మపు ఆగ్రహం నుంచి వెలికి వచ్చింది. ఆ వచ్చింది బ్రహ్మ, విష్ణు శివాత్మకమైన తేజస్సు. ఆ తేజస్సును ఎప్పుడైతే దేవతలందరూ చూశారో వాళ్ళకి దానిలోంచి ఒక సందేశం లభించింది. మీలో ఉన్న శక్తిని కూడా ఇలా బయటపెట్టండి అని. వెంటనే ఇంద్రుడు, యముడు, అగ్ని, వరుణుడు, బృహస్పతి, కుబేరుడు ఇత్యాది దేవతలందరూ వారి నుంచి వారి శక్తిని వెలికి తీసుకువచ్చారంట. అంటే ఇంద్రుడిలో ఇంద్ర రూపంలో పరిమితమైన శక్తి, వరుణుడిలో వరుణ రూపంతో పరిమితమైన శక్తి అవన్నీ ఇప్పుడు బయటికొచ్చాయి. ప్రతి వారిలో పరిమితంగా శక్తి ఉంటుంది. అందరి శక్తి కలిపితే సమూహ శక్తి ఒకటి ఆవిర్భవిస్తుంది. కలెక్టివ్ ఫోర్స్ అని అంటారిక్కడ. సమూహ శక్తికి చాలా బలమెక్కడ. ప్రతి దేవతలో ఉన్న శక్తి, ఆ అపార శక్తి, పరాశక్తి ఇచ్చినటువంటిదే. అది కిరణాలలాగా ఒక్కొక్క దేవతలోనూ ఉన్నది. ఇంద్రుడిలో ఇంద్రత్వం, అగ్నిలో అగ్నత్వం, వరుణుడిలో వరుణత్వం. ఇప్పుడు అవన్నీ వెలికి వచ్చి ఒక్కటిగా అయిపోయాయి. అంటే కలిసినటువంటి మహా తేజస్సు
సర్వ దేవతల నుంచి వచ్చిన శక్తి యొక్క సమూహ స్వరూపం అన్నమాట. సర్వ దేవతల నుంచి వచ్చినటువంటి మహా తేజస్సు ఏకరూపంతో కనబడింది. ఈ భావనే చాలా రమ్యమైనటువంటి భావము. ఎందుకంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క శక్తి ఉంటుంది. అన్ని శక్తులు కలబోసి ఏర్పడిన ఒక మహాశక్తి ఇది. అంటే ఈ మహాశక్తి ప్రతి దేవత నుంచి శక్తిని తెచ్చుకువచ్చిందా? ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటంటే, వాళ్ళ నుంచి తెచ్చుకున్న రూపం కాదది. వాళ్ళకు శక్తినిచ్చిన పరాశక్తి ఆవిడ. వాళ్ళ నుంచి వెలికి వచ్చిందంటే, అంతకుముందు వాళ్ళలో ప్రవేశించిందా తల్లి. ఇప్పుడు లోకరక్షణ కోసం వాళ్ళ నుంచి వెలికి వచ్చిందన్నమాట. సర్వ దేవతలకు మూలమైంది, సర్వ దేవాత్మికమైనది. ఎప్పుడైనా సరే దుర్గమ్మ రూపాన్ని స్మరిస్తే చాలు. మనకు స్ఫురించవలసిన భావం ఏంటంటే సర్వ దేవాత్మిక అని. అందుకు ఒక్కసారి దుర్గను ఆశ్రయిస్తే మరింకేం దేవతను పట్టుకోవాల్సిన అవసరం లేదు. సర్వ దేవతల శక్తి ఆ తల్లిదే. అంతవరకు దేవతలలో ఉండి ఆడించింది ఆ తల్లే. ఇప్పుడు దేవతల్లో నుంచి వెలికి వచ్చి వాళ్ళని అనుగ్రహించబోతుంది ఆ తల్లే. ఆ ఏర్పడ్డ రూపం ఎలా ఉన్నది అంటే అతీవ తేజసః కూటం జల్వంతమివ పర్వతం దృష్టే స్థురాసత్వజ్వాల వ్యాప్తా దిగంతరం. జ్వలిస్తున్న పర్వతము అన్నట్లుందట మహా తేజస్సు. ఆ జ్వాలల యొక్క కాంతులతో దిక్కులన్నీ ప్రకాశమైపోతున్నాయి. ఆ తల్లి క్రమంగా ఆ తేజస్సు ఒక స్త్రీ రూపం ధరించి కనబడింది. అంతవరకు కాంతి పుంజంగా ఉన్నటువంటి స్వరూపము ఇప్పుడు అద్భుతమైన శ్రీమూర్తిగా ఆవిర్భవించిందట. ఆవిర్భవించిన ఆ శ్రీమూర్తి యొక్క కాంతులు ముల్లోకాలను ఆక్రమించుకున్నాయి. వ్యాప్తా లోకత్రయం త్విషా ఈ మాట దేవి మహత్యం చాలా అద్భుతంగా చెబుతుంది. అమ్మ వెలుగులు ముల్లోకాలను ఆక్రమించుకున్నాయి. అంటే అర్థం ముల్లోకాలలో వెలుగులన్నీ అమ్మవే అని చెప్పవడం. ప్రతి చైతన్యం కూడా అమ్మ స్వరూపమే. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.